రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రేషన్ కార్డులకు దళారుల బెడద తప్పడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాగైనా తమకు కార్డు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అనేక మార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల పేర్లు గ్రామ సభలో ప్రకటించింది. అయితే ఈ జాబితాలో పేర్లు లేని వారి నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియను ఆపేసింది. ఆ తర్వాత మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పెళ్లైన జంటలు పాత రేషన్ కార్డులో పేర్లను తొలగించుకుని మీ సేవల్లో కొత్తగా అప్లై చేసుకోవాలని పేర్కొంది. దాంతో రేషన్ కార్డు ఆశావాహులు గత 2 నెలలుగా మండల ఆఫీసులు మీ సేవలకు పోటెత్తారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన ఆరంభంలో దరఖాస్తు చేసుకున్న వారికి వారం రోజులకే కార్డులు జారీ అయ్యాయి. కానీ ఆ తర్వాత కార్డుల జారీలో జాప్యం చోటు చేసుకుంది. దీన్నే దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. కార్డుకు 2000 నుండి 5000 వరకు వసూలు చేస్తున్నారు. పాత కార్డుల్లో పేర్ల తొలగింపు నుంచి మీ సేవలో దరఖాస్తు, అధికారుల వెరిఫికేషన్ వరకు అన్ని పనులు తామే చేస్తూ కార్డులు అందిస్తున్నారు. మండల కార్యాలయం, కలెక్టరేట్లోని ఆపరేటర్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్తో కుమ్మక్కై కార్డులు జారీ చేస్తున్నట్లు ప్రచారం. మరికొందరు మాత్రం తమ పతారాతో పనులు చేయించుకుంటున్నారు. ఆపరేటర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో చనువుగా ఉండే వ్యక్తులతో చెప్పించి కార్డులు జారీ చేయించుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమకు అనుకూలంగా ఉండే వ్యక్తుల దగ్గర నుండి కార్డులు జారీ చేయిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి అండగా ఉంటారని, పలుకుబడి కూడా పెరుగుతుందని భావించి మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కార్డులు వచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డుల జారీలో అధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రెవెన్యూ అధికారులు భూభారతి దరఖాస్తుల పరిశీలనలో బిజీగా ఉండడంతో కొత్త రేషన్ కార్డుల పరిశీలనలో ఆలస్యమవుతోంది. అధికారులు అర్హుల గుర్తింపు కోసం 360 డిగ్రీ పోర్టల్ చూస్తూ వారి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తుల ఆస్తులు, ఆర్థిక స్థితులు, ఉద్యోగ, ఉపాధి వివరాలు ఈ పోర్టల్లో తెలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలా మంది రేషన్ కార్డులకు అనర్హులుగా తేల్తారు. కానీ ఎలాగైనా కార్డు పొందాలని దళారులను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు కార్డు జారీ అవుతుందని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ సేవా ప్రతినిధులు చెప్తున్నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దరఖాస్తు చేసి 20 రోజులవుతున్నా కార్డు జారీ అవ్వలేదన్నారు. తమ దరఖాస్తును రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇంకా పరిశీలించలేదని, వారి నిర్లక్ష్యం కారణంగా అప్లికేషన్ ముందుకు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు కార్డులు జారీ అయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.